Hello everyone. Today we are going to take a look at an advanced concept. And the concept that we are going to take a look at today is about how to agree with someone or something. Agreeing with someone or something అంటే ఏంటంటే ఎవరైనా మనతో ఇలా అన్నారు అనుకోండి, నాకు మ్యూజిక్ అంటే చాలా ఇష్టం, అంటే నాకు కూడా, నేను ఎంఏ చేశాను అంటే నేను కూడా, నేను బయట అస్సలు తిన్ను అంటే నేను కూడా, మా అమ్మ చాలా బాగా వంట చేస్తారు అంటే మా అమ్మ కూడా, ఇట్లా సమ్టైమ్స్ నేను కూడా, నాకు కూడా అని మనం వాళ్ళతో అగ్రీ చేయాల్సి వస్తుంది కదా. ఇలాంటి సిచ్యువేషన్స్లో మనం ఎలా రెస్పాండ్ అవ్వాలి, ఎలా రెస్పాన్స్ ఇవ్వచ్చు? వీ క్యాన్ సే ఐ టు, మీ టు అని అంటూ ఉంటారు కదా. ఐ టు అని చెప్పొచ్చు, బట్ వీ ఆల్వేస్ హ్యావ్ బెటర్ వేస్ కదా. దట్స్ వాట్ వీఆర్ గోనా టేక్ ఎ లుక్ అట్ టుడే. అబ్జర్వ్ దిస్ సెంటెన్స్ అండి. ఇఫ్ ఐ సే ఐ లైక్ పిజ్జాస్ ఎ లాట్, ఐ ఈట్ ఇట్ ఎవ్రీ డే అని చెప్పాను అనుకోండి, నేను కూడా ఆర్ నాకు కూడా అని చెప్పాలి. సో డు ఐ అని రెస్పాన్స్ ఇస్తారనమాట. నేను కూడా తింటాను, నాకు కూడా ఇష్టం అని చెప్పాలనుకున్నప్పుడు సో డు ఐ అని చెప్తాం. సో ఇలా అగ్రీ చేసేటప్పుడు మనం ఫాలో అవ్వాల్సిన ఒక స్ట్రక్చర్ ఏంటంటే సో, తర్వాత హెల్పింగ్ వర్బ్, ఆ తర్వాత ప్రనౌన్, సబ్జెక్ట్ ప్రనౌన్ అనమాట. ఓన్లీ ప్రనౌన్, నాట్ ఓన్లీ ప్రనౌన్, ఆఫ్ కోర్స్ యూ కెన్ యూజ్ నౌన్ ఆల్సో, బట్ వీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ యూజ్ ప్రనౌన్స్. ఓకే, దెర్ ఈస్ నథింగ్ రాంగ్ ఇన్ యూజింగ్ ప్రనౌన్స్ ఆల్సో, బట్ ద స్ట్రక్చర్ షుడ్ బి సో అని ఉండాలి, ఒక హెల్పింగ్ వర్బ్ ఉండాలి, దాని తర్వాత ఒక ప్రనౌన్ ఉండాలి. హెల్పింగ్ వర్బ్ ఏది యూజ్ చేయాలి అంటే సెంటెన్స్ని బట్టి. అంటే ఇఫ్ ద సెంటెన్స్ ఈజ్ అబౌట్ ప్రజెంట్, మనం ప్రజెంట్ వర్బ్, హెల్పింగ్ వర్బ్స్ డూ, డస్ ఉన్నాయి కదా, అవి యూజ్ చేస్తాం. ఇఫ్ ద సెంటెన్స్ ఈజ్ అబౌట్ పాస్ట్, మనం హ్యావ్ ఆర్ హ్యాజ్ ఆర్ హ్యాడ్ తర్వాత లేకపోతే డిడ్ యూజ్ చేయొచ్చు. ఇఫ్ ద సెంటెన్స్ ఇస్ ఇన్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ లైక్ ఈజ్, యామ్, ఆర్ అని యూజ్ చేసి ఉంటే కనుక అవే యూజ్ చేయాలి. సో ఇఫ్ యూ సీ సమ్ ఎగ్జాంపుల్స్ యూ విల్ అండర్స్టాండ్ దట్. సో సెంటెన్స్ ఇలా ఉందనుకోండి, ఐ లైక్ మ్యూజిక్ ఆర్ ఐ లవ్ మ్యూజిక్ అని. ద సెంటెన్స్ ఈజ్ ఇన్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కదా, నార్మల్ V1 వర్బ్ ఉంది. సో ఇలాంటి సెంటెన్సెస్ అప్పుడు మనం డూని యూజ్ చేస్తాం అనమాట. ఇఫ్ సమ్వన్ సేస్ ఐ లవ్ మ్యూజిక్, ఐ లవ్ పిజ్జా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఐ లైక్ అని ఏదన్నా అంటే కనుక సో డు ఐ. ఇఫ్ యూ వాంట్ టు అగ్రీ విత్ దట్, మీరు దాంతో ఓకే నేను కూడా అని చెప్పాలనుకున్నప్పుడు యూ సే సో డు ఐ గో ఫర్ అ వాక్ ఎవ్రీ డే. సో డు ఐ, నేను రోజు వాకింగ్కి వెళ్తాను అంటే నేను కూడా రెస్పాన్స్ అనమాట. సో డు ఐ అనేది. అతను రోజు జిమ్కి వెళ్తాడు, హీ గోస్ టు జిమ్ ఎవ్రీ డే. నేను కూడా అని చెప్పాలి. సో ఐ సే సో డు ఐ, హీ గోస్ టు జిమ్ ఎవ్రీ డే. సో డు ఐ. మై మామ్ కుక్స్ రియలీ వెల్ అని నేను చెప్పాను, మా అమ్మ బాగా వంట చేస్తారు. మీరు చెప్పాలి నేను కూడా అని చెప్పాలనుకోండి సో డు ఐ. అలా కాకుండా మా అమ్మ కూడా అని చెప్పాలనుకోండి సో డస్ మై మామ్ అని అంటాం. బికాస్ థర్డ్ పర్సన్ సింగులర్కి మనం డస్ యూజ్ చేయాలి. ఇవన్నీ బేసిక్ థింగ్స్ మనం ఎప్పుడో నేర్చుకున్నాం కదా, దట్స్ వాట్ వీ హ్యావ్ టు రిమెంబర్. అవన్నీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. సో ఎవరైనా ఇలా అన్నారనుకోండి, ఐ యామ్ గోయింగ్ టు అ టెంపుల్ ఆర్ ఐ యామ్ బిజీ ఆర్ ఐ యామ్ టైర్డ్, ఇలా ఎవరైనా అన్నారు, మనం వాళ్ళతో నేను కూడా అని చెప్పాలి. అప్పుడు సేమ్ హెల్పింగ్ వర్బే యూజ్ చేస్తాం అనమాట. ఐఎమ్ గోయింగ్ టు అ టెంపుల్ అంటే నేను కూడా, సో యామ్ ఐ. హెల్పింగ్ వర్బ్ యామ్ ఉంది కదా సెంటెన్స్లో, సో మనం కూడా అదే యూజ్ చేస్తాం అనమాట. సో యామ్ ఐఎమ్ డామ్ సో టైర్డ్ టుడే, ఐఎమ్ డామ్ టైర్డ్ టుడే అంటే నేను కూడా. సో యామ్ ఐఎమ్ బిజీ విత్ సంథింగ్ అంటే నేను కూడా. సో యామ్ ఐ. సో సెంటెన్స్లో యామ్ ఉంటే మనం అదే యూజ్ చేస్తున్నాం, సో యామ్ ఐ. అండ్ ఇంకా సెంటెన్సెస్ పాస్ట్లో ఉన్నాయనుకోండి, ఐ వాచ్డ్ ద మూవీ, ఐ వెంట్ టు అ టెంపుల్, ఐ మెట్ మై ఫ్రెండ్స్. ఇలా నేను మూవీ చూశాను అంటే నేను కూడా అనాలనుకోండి, ఐ వాచ్డ్ ద మూవీ అని ఎవరైనా అంటే నేను కూడా. అప్పుడు ఏమంటాం సో డిడ్ ఐ అంటాం. డిడ్ ఎందుకు? ద సెంటెన్స్ ఇస్ ఇన్ పాస్ట్ టెన్స్ కదా, అందుకనేసి అనమాట. V2 ఉంది కదా సెంటెన్స్లో, అందుకని మనం ఇక్కడ డిడ్ యూజ్ చేస్తాం అనమాట. ఐ వాచ్డ్ ద మూవీ, సో డిడ్ ఐ స్పోక్ టు దట్ పర్సన్, నేను అతనితో మాట్లాడాను అంటే నేను కూడా మాట్లాడాను అని చెప్పాలి. సో డిడ్ ఐ అప్లైడ్ ఫర్ ద జాబ్, ఐ పాస్డ్ ఇన్ ద టెస్ట్. ఇవన్నీ సెంటెన్స్లు పాస్ట్లో ఉన్నాయి కదా. సో యూ సే సో డిడ్ ఐ, నేను కూడా రాశాను, నేను కూడా పాస్ అయ్యాను, నేను కూడా అప్లై చేశాను. ఇదంతా పాస్ట్లో ఉంది కాబట్టి వెన్ యూ వాంట్ టు అగ్రీ యూ సే సో డిడ్ ఐ అని. ఇఫ్ సమ్వన్ సేస్ ఐ క్యాన్ స్పీక్ హిందీ, ఐ క్యాన్ డూ దట్, ఐ క్యాన్ స్విమ్, ఇలా ఏదైనా క్యాన్ అని యూజ్ చేశారనుకోండి, యూ యూజ్ ద సేమ్ మోడల్, సేమ్ హెల్పింగ్ వర్బ్ యూజ్ చేస్తాం అనమాట. నేను కూడా అని చెప్పాలనుకున్నప్పుడు సో కెన్ ఐ అని. సో కెన్ ఐ క్యాన్ స్విమ్ వెరీ వెల్, బాగా స్విమ్ చేస్తాను నేను అంటే నేను కూడా. యూ సే సో కెన్ ఐ అని. ఐ కెన్ స్పీక్ ఎనీ లాంగ్వేజ్, నేను కూడా, సో కెన్ ఐ అని. మై ఫ్రెండ్ ఈజ్ డూయింగ్ PhD అని చెప్పాను అనుకోండి, నా ఫ్రెండ్ కూడా అని చెప్పాలి. సో ఈజ్ మై ఫ్రెండ్,
సో ఈజ్ మై ఫ్రెండ్. లేదంటే మా ఫ్రెండ్స్ కూడా అని ప్లూరల్లో చెప్పాలనుకోండి, సో ఆర్ మై ఫ్రెండ్స్ అని అంటారు. సో ఆర్ మై ఫ్రెండ్స్. మై ఫ్రెండ్ డిడ్ పిహెచ్డి అని చెప్పాను, అప్పుడు నా ఫ్రెండ్ కూడా చేసింది పాస్ట్ టెన్స్ కదా, అప్పుడు సో డిడ్ మై ఫ్రెండ్, సో డిడ్ మై ఫ్రెండ్ ఆర్ సో డిడ్ మై ఫ్రెండ్స్, నా ఫ్రెండ్స్ కూడా అని చెప్పినట్టు అనమాట. సో నాట్ ఓన్లీ ప్రనౌన్ ఒకటే కాదు, నౌన్ కూడా యూస్ చేయొచ్చు. నా చెల్లి కూడా, మా అమ్మగారు కూడా, మా ఫ్రెండ్ కూడా, ఆర్ ఎనీ నేమ్. ఇప్పుడు సీత కూడా అంటే సో ఈజ్ సీత, షీఈస్ డూయింగ్ పిహెచ్డి అంటే సో ఈజ్ సీత అంటే సీత కూడా, ఇలా అనమాట. సో ఇవన్నీ ఏంటంటే పాజిటివ్ రెస్పాన్సెస్ అనమాట. పాజిటివ్ సెంటెన్స్లో వచ్చినప్పుడు సో డూ ఐ, సో డిడ్ ఐ, సో యామ్ ఐ ఇవన్నీ యూస్ చేసాం కదా. హౌ అబౌట్ నెగటివ్ సెంటెన్సెస్ దెన్? ఇఫ్ ఐ సే ఐ డోంట్ ఈట్ అవుట్, నేను అసలు బయట తిన్ను. ఐ డోంట్ టాక్ టు ఎనీబడి, నేను ఎవరితోనూ పెద్దగా మాట్లాడను. ఆర్ ఐ డెంట్ మీట్ ఎనీవన్. ఇలా పాస్ట్ ప్రెజెంట్లో అగైన్ నెగటివ్ సెంటెన్సెస్ వచ్చాయనుకోండి, అప్పుడు ఇట్లా మరి సో డూ ఐ, డిడ్ ఐ ఇలా అంటామా? నో, అవి ప్రెజెంట్ టెన్స్ కదా, ఐ మీన్ పాజిటివ్ రెస్పాన్సెస్ కదా. నెగటివ్ రెస్పాన్సెస్కి మనం నీదర్ డు ఐ, నీదర్ అనేది యూస్ చేస్తాం అనమాట. సేమ్ వేనే సోకి బదులుగా మనం నీదర్ అనేది యూస్ చేస్తాం. నీదర్ అని తర్వాత హెల్పింగ్ వర్బ్, తర్వాత అగైన్ యాజ్ యూజువలీ ఒక ప్రనౌన్ ఆర్ నౌన్ ఏదో ఒకటి. నెగటివ్ రెస్పాన్సెస్, ఇప్పుడు ఐ డోంట్ లైక్ అవుట్ సైడ్ ఫుడ్, ఐ డోంట్ లైక్ జంక్ అని నేను చెప్పాను అనుకోండి, నాకు కూడా అని చెప్తారు, అదేంటి నెగటివ్. సో నీదర్ డు ఐ అని చెప్తాం. ఐ డెంట్ గో అవుట్ ఎనీవేర్, నేను ఎక్కడికి బయటకు వెళ్ళలేదే అంటే నేను కూడా వెళ్ళలేదు, నెగటివ్ కదా, నెగటివ్లో యాక్సెప్ట్ చేయాలి కదా. సో నీదర్ డిడ్ ఐ డెంట్ గో ఎనీవేర్, నీదర్ డిడ్ ఐ, నేను ఎక్కడికి వెళ్ళలేదు అని ఎవరైనా అంటే నేను కూడా వెళ్ళలేదు. నేను తినలేదు అని ఎవరైనా అంటే నేను కూడా తినలేదు. నాకు అర్థం అవ్వలేదు అంటే నాకు కూడా అర్థం అవ్వలేదు. ఈ రెస్పాన్సెస్ అన్నీ నీదర్తోనే వస్తుందన్నమాట. ఐ డెంట్ ఈట్ అంటే నీదర్ డిడ్ ఐ, ఐ డెంట్ అండర్స్టాండ్ వాట్ దే సెడ్ అంటే నీదర్ డిడ్ ఐ అంటే నాకు కూడా అర్థం అవ్వలేదు అని అర్థం. సో వాట్ ఇఫ్ ఐ సే ఐ కాంట్ స్పీక్ హిందీ, ఐ కాంట్ వర్క్ అట్ నైట్స్, ఐ కాంట్ స్విమ్ అని నేను మీకు చెప్పాను అనుకోండి, మీరు చెప్పాలి నేను కూడా హిందీ మాట్లాడలేను, నేను కూడా నైట్లో వర్క్ చేయలేను, నేను కూడా స్విమ్ చేయలేను, ఇలా చెప్పాలి. సో అప్పుడు నీదర్ కెన్ ఐ అని అంటాం, ఎందుకంటే హెల్పింగ్ వర్బ్ క్యాన్ యూస్ చేసాం కాబట్టి మనం ఇక్కడ. ఐ కాంట్ స్పీక్ హిందీ, నీదర్ కెన్ ఐ కాంట్ స్విమ్, నీదర్ కెన్ ఐ కాంట్ వర్క్ అట్ నైట్స్, నీదర్ కెన్ ఐ, ఇలాగా. సో ఇఫ్ ఐ సే ఐ కుడెంట్ అండర్స్టాండ్ దట్, ఐ కుడెంట్ మీట్ దెమ్, ఐ కుడెంట్ సాల్వ్ ఇట్, ఇలా ఐ కుడెంట్ అని నేను చెప్పినప్పుడు నేను కూడా అర్థం చేసుకోలేకపోయాను, నేను కూడా సాల్వ్ చేయలేకపోయాను, నేను కూడా అని చెప్పాలనుకున్నప్పుడు యూ అగైన్ యూజ్ ద సేమ్ హెల్పింగ్ వర్బ్ కుడ్ విత్ నీదర్ కుడ్ ఐ అని చెప్తారు అంతే. ఐ కుడెంట్ అండర్స్టాండ్ వాట్ దిస్ సెడ్ అంటే నీదర్ కుడ్ ఐ, నేను కూడా అర్థం చేసుకోలేకపోయాను అని అర్థం. అండ్ ఇఫ్ ఐ సే ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇట్, ఐఎమ్ నాట్ హ్యాపీ, ఐఎమ్ నాట్ టైర్డ్, ఇలా ఐఎమ్ నాట్ అని నెగటివ్లో చెప్పినప్పుడు నేను కూడా హ్యాపీగా లేను, నేను కూడా ఇంట్రెస్టెడ్గా లేను, నేను కూడా టైర్డ్గా లేను, ఇలా చెప్పాలనుకున్నప్పుడు నీదర్ యామ్ ఐ, హెల్పింగ్ వర్బ్ యామ్ ఏ కదా ఉంది, సో నీదర్ యామ్ ఐ అని చెప్తారు. సో ఇఫ్ ఐ వాంట్ టు సే ఎనీథింగ్ ఇన్ ద పాస్ట్, ఐ డెంట్ సబ్మిట్, ఐ డెంట్ జాయిన్, నేను జాయిన్ అవ్వలేదు, నేను సబ్మిట్ చేయలేదు అంటే నేను కూడా అని చెప్పాలనుకున్నప్పుడు పాస్ట్ కాబట్టి నీదర్ డిడ్ ఐ అని చెప్తాం. ఐ డెంట్ రైట్ ద టెస్ట్, నేను రాయలేదు టెస్ట్ అంటే నేను కూడా నీదర్ డిడ్ ఐ అని చెప్తారనమాట. దట్స్ ఇట్ ఫర్ టుడే అండి. I know that it is a bit tricky, but if you watch it multiple times, I'm sure you can understand that. At least మనకి ఎక్కడైనా చూసినప్పుడు చదివినప్పుడు అర్థం అవ్వాలి కదా. That's why I wanted to just let you know about this. Practice them and use them in your conversation and let me know how people reacted. I'll see you with another concept next time. Bye bye. Take care.